గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభం. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మనము నిందారహితంగా జీవించాలి అంటే 5 విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి. ఆ 5 విషయాలని ఈరోజు మనం ధ్యానించుకుందాం. భక్తుడైన పౌలు అంటారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 5 విషయాలు. మొట్టమొదటిది ఏంటన్నాడండి? మాట. మనం ఏంటో ఈ లోకానికి తెలియాలి అంటే ముందు మన మాటలోనే తెలిసిపోద్ది. అందుకనే తెలుగులో సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరంతా మనకి మంచిగానే ఉంటుంది. మన నోరు త్రాగుబోతూ, తిండిపోతూ, తిరుగుబోతూ ఎలా ఉంటారో బైబిల్లో ఇంకో మాట ఉంటుంది, తిట్టుబోతుగా కూడా మనం ఉండకూడదు. మన నోరు కృపాసహితంగా ఉండాలి తప్ప తిట్టుబోతు నోరుగా, వ్యర్థమైన మాటలు వచించే నోరుగా ఉండకూడదు. కృపాసహితమైన నోరై ఉండాలి. మన మాట ఎప్పుడైతే బాగుంటుందో మన ప్రవర్తన బాగుంటుంది. మన ప్రవర్తన, మాట బాగుండాలి. దానితో పాటు ఎదుటి వారి పట్ల ప్రేమ లేకపోతే మనం క్రైస్తవులమే కాలేం. మాట, ప్రవర్తన, ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగి ఉండుట. కొందరికి చాలా గొప్ప ప్రేమ ఉంటుంది, కానీ విశ్వాసం లేని ప్రేమ వ్యర్థం. మన ప్రేమకు సోర్స్ ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాస జీవితం. విశ్వాసం కలిగి ఉండు. చివరిలో అన్నిటికన్నా లాస్ట్, అలాగని చెప్పి లీస్ట్ కాదు, అది ఏంటట? పవిత్రత. కొందరికి దేవుని పట్ల గొప్ప ప్రేమ ఉంటుంది కానీ పవిత్రత ఉండదు. ఈ పవిత్రతలో కూడా బాగుండాలి. పవిత్రత లేదనుకోండి, మనం చూపిన ప్రేమ కానీ, మన మాట కానీ, మన ప్రవర్తన కానీ అంత వ్యర్థమే. అందుకనే తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో, పరపక్షమును ఉండువాడు మనను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనము. అంటే మన యాంటీ పార్టీలు ఎప్పుడు ఉంటారు, మనకు అపోజిషన్ ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటారు. యేసు ప్రభువుకు ఉన్నారు, మదర్ తెరీసాకి ఉన్నారు, మరి ముఖ్యంగా భక్తిగా ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. మనము మన మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో అన్నీ చాలా జాగ్రత్తగా ఉంటున్నప్పుడు మనం ఎక్కడ దొరుకుతామని చూస్తారు ఎదుటివారు. ఎందులో తప్పు దొరుకుతుందా, ఈడు పెద్ద భక్తుడు, ఈమె పెద్ద భక్తురాలు అని బిల్డప్ ఇస్తుంది కదా, ఏంటిదని దెప్పడానికి సిద్ధంగా ఉంటారు. చూస్తారు కొంతమంది ఫాల్ట్ ఫైండింగ్ యాటిట్యూడ్తో. అందుకని అంటాడు తీతుతో పౌలు భక్తుడు, పరపక్షముగా ఉండువారు కూడా మన గురించి చెడ్డ మాట ఏమీ మాట్లాడడానికి వీలు లేకుండా, ఒకవేళ తెలియకుండా చెడ్డ మాట మాట్లాడినా మరలా వారి నోటి మీద వారు చేసుకునేలాగున బ్లేమ్లెస్గా జీవించు. బీ లైక్ ఎ మ్యాన్ అంటాడు. పౌరుషం కలిగి ఉండు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13లో, పౌరుషము గలవారై ఉండు. బీ లైక్ ఎ మ్యాన్. ఇందులో పవిత్రతలో, విశ్వాసంలో, ప్రేమలో, ప్రవర్తనలో, మాటలో. కాబట్టి మనందరము కూడా యేసుక్రీస్తు బిడ్డలుగా, క్రీస్తును అనుసరించేవారుగా ఈ 5 విషయాల్లో యథార్థత కలిగి, పవిత్రత కలిగి దేవునికి సాక్షార్థంగా జీవిద్దాం. దేవుని మహిమపరుద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈ ఉదయకాల సంబంధించిన వాక్యము మా అందరికీ రక్షణ వాక్యంగా ఫలింపచేసి ప్రేమలో, ప్రవర్తనలోను, మా విశ్వాసంలోనూ, మా యొక్క సమస్తమైనటువంటి మా మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత, ఈ 5 నీకు ప్రీతికరంగా జీవించి ఈ లోకములో యేసయ్య నిన్ను మహిమపరిచి మేము దీవింపబడి అనేకులకు సాక్షులుగా బ్రతికే భాగ్యం దయచేయమని, నిందారహితమైన జీవితం మాకు దయచేయమని, మా పరపక్షము ఉన్నవారు కూడా ఒక మాట మమ్మలను బ్లేమ్ చేయడానికి వీలు లేని విధంగా మేము బ్రతకటానికి పరిశుద్ధాత్ముడా మీరే మాకు సహాయం చేసి
రోషము గల క్రైస్తవులుగా, పౌరుషము కలిగిన క్రైస్తవులుగా నీ ప్రేమతో జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను నిందారహితులుగా యేసుక్రీస్తు నామమునకు మహిమ తెచ్చేవారిగా నిత్యము నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.